హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్. ఇవాళ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అదే. ఫ్రెండ్స్, మన వీడియో టాపిక్ వచ్చేసి ఇలా ఏంటంటే, మనం ఇక్కడ వచ్చేసి ఫలక్నామా కాళీమాత టెంపుల్ ఉంది కదా మన హైదరాబాద్లో, అక్కడికైతే రావడం జరిగింది. అండ్ అక్కడ ప్రదేశం అనేది లొకేషన్ అనేది మీకు నేను మన డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఏ విధంగా ఉంటుంది ఏంటిది టెంపుల్ అని మాత్రము ఒకవేళ ఆడ అయ్యగారికి ఇట్లా మాట్లాడేది ఉంటే మాత్రం అక్కడ టెంపుల్ హిస్టరీ కూడా మీకు చెప్పిస్తాను. అలానే నేను తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక మొత్తం ఇక్కడ షాప్స్ అయితే ఉండడం జరిగింది. ఇలా ఫ్రైడే కాబట్టి చాలా పబ్లిక్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే, అక్కడ మనకు కనిపిస్తుంది కదా మనకు, ఇది మన రైల్వే స్టేషన్. ఇక్కడ మొత్తము కొబ్బరికాయలు, గాజులు, అండ్ అలాగే మనకు నిమ్మకాయల దండలు, అంటే కాళీమాతకు ఎక్కువ నిమ్మకాయల దండలు వేస్తారు కదా, కాబట్టి నిమ్మకాయల దండలు, బూడిది గుమ్మడికాయలు ఇవన్నీ అయితే ఉండడం జరిగింది. మీరు చాలా చూసుకోవచ్చు, చాలా క్లియర్గా మనకు మొత్తం ఇది టెంపుల్ అనేది మొత్తం టెంపుల్ లొకేషన్ చూసుకోవచ్చు. కాళీమాత నేను కూడా అయితే ఏంటంటే ఫస్ట్ టైం అనేది నేను రావడం జరుగుతుంది. అలానే మీకు చూపిస్తామని మాత్రం చూపిస్తున్నాను. లోపలికైతే పోయి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం ఇదంతా క్యూ లైన్లో వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు జెంట్స్, లేడీస్ ఇవన్నీ రాసి పెట్టడం జరిగింది. ఇక మనం దీంట్లో జెంట్స్ ఉన్నారు కాబట్టి దీంట్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం మర్రి చెట్టు. మన వీరేస్వామి వారు అయితే మొత్తం ఉండడం జరిగింది. ఇప్పుడు మన అమ్మ స్వామి ఇప్పుడు మనకు ఇక్కడ అమ్మవారికి ఏ విధంగా పేరు వచ్చింది, అసలు ఇట్లా అమ్మవారి ఏందని కొంచెం జర మా సబ్స్క్రైబర్కి మనకి చెప్పగలుగుతారు. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ కాళికాదేవి నమో నమః. శ్రీ అమ్మవారు కాళికాదేవి కట్టమైసమ్మ ఆలయము గత 80 సంవత్సరాల కింద వెలియం జరిగింది. ఇక్కడ మొదటగా అమ్మవారు కట్టమైసమ్మ జరిగింది. తర్వాత 40 ఏళ్ల క్రితం అమ్మవారు రేణుకాదేవి పిలిచడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 40 సంవత్సరాల కింద కాళికాదేవి పునఃప్రతిష్టాపన జరగడం జరిగింది. ఫస్ట్ అమ్మవారు సిమెంట్ విగ్రహం ఉండే తనను ధ్వంసం చేయడం వల్ల తిరిగి అమ్మవారిని శిలారూపంలో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన జరిగింది. ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బొల్లు జగన్ గారు చైర్మన్, తర్వాత ఇప్పుడు వారి కుమారుడైనటువంటి బొల్లు పవన్ గారు వారు పాండిత్యం చేస్తున్నారు ఇక్కడ. వారు అలాగే అమ్మవారికి ప్రతి ఆదివారం రోజు అమావాస్య రోజు అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అభిషేకం జరిపించుకున్న వారికి, ముడుపు కట్టిన వారికి, గుమ్మడికాయ దీపం పెట్టిన వారికి అనుకున్న కోరికలు జరగడంతో పాటు వారికి ఎన్నో ట్రీట్మెంట్ పనులు ఆరోగ్య పరంగా కానీ, కళ్యాణం పరంగా కానీ, లక్ష్మీ కటాక్షం కానీ, ఎవరైనా తెలిసి చేయని తప్పులు వాళ్ళు మర్చిపోయినటువంటి మొక్కుల గురించి కానీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రతి సోమవారం, బుధవారం, గురువారం, శనివారం ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో 5 శివశక్తులు ఒక జోగిని ఉంటుంది. ఇక్కడ వారు ఎటువంటి సమస్యలు కానీ ఇక్కడ పరిష్కారం చూపుతారు. అలాగే ఇక్కడ పక్షవాతం ఉన్న వారికి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన వారికి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి, ఇక్కడ ఎటువంటి విధమైన దోషాలు కానీ, కళ్యాణం కాని వారికి కానీ ఎటువంటి దోషాలు ఉన్నా ఇక్కడ పరిహారం అవుతాయి.
అమ్మవారికి ఇక్కడ బూడిద గుమ్మడికాయలో దీపం పెట్టడం వల్ల నరదృష్టి, నాగదోషం, కుజదోషం అటువంటివి కూడా ఇక్కడ తొలగిపోతాయి. అలాగే వారి మీద ఉన్నటువంటి కన్ను దృష్టిలు అన్ని ఏవైనా పనులు ఆగిపోయినాయి కానీ ముందుకు సాగడం వల్ల ఇక్కడ గంట ముడుపులు కట్టడం జరుగుతుంది. అలా ఇక్కడ దృష్టి దోషాలు కూడా తీస్తారు ఇక్కడ ఉన్నవారు వారి మీద నుంచి తీసడం వల్ల. అలాగే ఇక్కడ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా కలగడం జరుగుతుంది. అన్ని విధాలు ఇక్కడ ఒకటే ఫెసిలిటీ లేదు, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కొంచెం తక్కువగా ఉంది. అలాగే ఇక్కడ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది లేడీస్కి. వారు కూడా ఎవరైనా సహాయం అమ్మవారికి చేయదలుచుకున్న వారు ఈ కార్యక్రమాలు జరపవచ్చు. జై మాత్రే నమః. చాలా చాలా ధన్యవాదాలు స్వామి, మీకు అమూల్యమైన టైం మాట్లాడినందుకు. ధన్యవాదాలు. నేను చెప్పినైతే ఒక ఫోటోని ఎక్కువ ఇక్కడ ఫోన్ పెట్టుకున్నారా మీరు?
చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన ఇక్కడ ఫలక్నామ కాళీమాత టెంపుల్లో మాత్రం అసలు మొత్తం ఎట్లా అమ్మవారు ఏంటిది అని మాత్రం మొత్తం మీకు హిస్టరీ ద్వారానైతే మాత్రం మన స్వామివారితో అయితే చెప్పడం జరిగింది. అలానే మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి. అలానే చాలామంది ఏంటంటే మీకు లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. తప్పకుండా ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఈ టెంపుల్కి. చాలా బాగున్న టెంపుల్ అనేది, కాబట్టి మీకు లొకేషన్ కూడా నేను పెట్టడం జరిగింది. అలానే ఇంకోటి ఏంటంటే మీకు రావాలనుకున్నా కూడా ఇక్కడ ఫలక్నామా ట్రైన్స్ కూడా ఉండడం జరిగింది, స్టేషన్ కూడా రైల్వే స్టేషన్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి మీకు చాలా మంచి ఫెసిలిటీ అయితే ఉన్నది. ఇక్కడ టెంపుల్ కాడ కూడా ఏమన్నా దాతలకి ఇట్లా ఏమన్నా స్పాన్సర్కి దాతలు ఏమన్నా మన ఏమంటారు నీళ్ళ ట్యాంక్ కానివ్వండి ఇట్లాంటి ఏమన్నా ఈ టెంపుల్కి ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తా కొత్త వీడియోస్. ఇంటికి వస్తాను.